హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్లో ఇంగ్లాండ్ మొదటి పరాజయాన్ని చవిచూసింది. వాళ్ళ యొక్క జైత్రయాత్రకి బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. సో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఘనమైన విజయాన్ని, సంపూర్ణమైన విజయాన్ని నమోదు చేసుకుంది. సత్ఫలితంగా ఫైనల్కి కూడా అర్హత సంపాదించుకుంది. అంటే ఎప్పుడో క్వాలిఫికేషన్ అయిపోయింది, బట్ ఇది నామమాత్రపు మ్యాచ్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇక రేపు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచెస్ డబుల్ హెడర్ ఉంటున్నాయి. సో మరి రెండు ఇండియాలో ఇటు మెన్స్ అయినా అటు ఉమెన్స్ అయినా ఎక్కడెక్కడైతే తప్పులు దొరలాయో అవన్నిటిని కరెక్షన్ చేసుకొని రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. మెయిన్గా ఇండియా ఉమెన్స్ రేపు కంపల్సరీ గెలుస్తేనే వాళ్ళు సెమీస్కి ఆశలు సజీవంగా ఉంచుకుంటారు. సో కాబట్టి ఒకవేళ చేజింగ్కి వెళ్ళినా బ్యాటింగ్లో ఎక్కడైతే మిస్టేక్స్ వెళ్ళాయో అవన్నీ కరెక్షన్ చేసుకోవాలి. అండ్ ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ ఎక్కడ కూడా మెరుగవలేదని అనిపించింది. రన్అవుట్స్ విషయంలో కొంచెం ఉంది, అది కొంచెం చూసుకోవాలి ఇండియా. సో మిస్టేక్స్ అన్నిటికీ చెక్ పెడుతూ కరెక్షన్ చేస్తూ మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకోవాలని అయితే మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మన యొక్క ఆరాధ్య దైవాలని వేడుకుందాం. కంపల్సరీ డూ ఆర్ డై సిచ్యువేషన్ టీమిండియాకి అని చెప్పుకోవచ్చు. చావో రేవో అన్నట్టుగా ఉండబోతుంది మ్యాచ్ అయితే. సో రేపైతే ఇండియాకి కంపల్సరీ గెలుపు అవసరం. సో ఏమనుకుంటున్నారో చెప్పండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనము మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. దానికి తగ్గట్టుగా ఇంగ్లాండ్కి అయితే సూపర్ మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది. 55 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది. 55 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత ఎనీ జోన్స్ కొంచెం త్వరగానే అవుట్ అయింది. 18 రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి బ్రేక్ పడిన తర్వాత సోఫియా నాథ్ స్కివర్ బ్రంట్ రావడం జరిగింది. నాథ్ స్కివర్ బ్రంట్ అండ్ టామీ విమన్ కొంత పార్ట్నర్షిప్ చేశారు. 35 రన్స్ పార్ట్నర్షిప్ అయితే చేశారు. బట్ నాథ్ స్కివర్ బ్రంట్ ఎక్కువసేపు అయితే క్రీజ్లో టైం స్పెండ్ చేయలేకపోయింది. 7 రన్స్ వేసి తను వెనుదిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత హెడెన్ నైట్ 20 రన్స్ వేసింది, మంచి పార్ట్నర్షిప్ చేసింది. 105 స్కోర్ ఉన్నప్పుడు తను అవుట్ అయింది హెడెన్ నైట్. సో అక్కడి నుంచి టామీ విమన్ ఒక ఎండ్లో పాతకుపోయినా కానీ మంచి 50 కూడా నమోదు చేసుకుంది. తను పాతకుపోయినా కానీ ఒక ఎండ్లో వికెట్లు పడుతూనే వచ్చాయి. కానీ 166 10 లాస్ ఆఫ్ 6 వికెట్స్ ఉన్న టైంలో చాలిడిన్ అండ్ మంచి పార్ట్నర్షిప్ అయితే జరిగింది ఇద్దరి మధ్య. అలెక్స్ క్యాప్సీ, చాలిడిన్ అలెక్స్ క్యాప్సీ మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే జరిగింది. సో వీళ్ళిద్దరు కలిసి 50 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. 50 రన్స్ పార్ట్నర్షిప్ చేసిన తర్వాత 60+ పార్ట్నర్షిప్కి క్రాస్ అయిన తర్వాత చాలిడిన్ 26 రన్స్ వేసి అవుట్ అయింది. తను అవుట్ అయిన కొద్దిసేపటికి అలెక్స్ క్యాప్సీ కూడా అవుట్ అయింది. బట్ లాస్ట్లో అంత ఎంత స్కోర్ వచ్చింది అంటే సోఫియా క్లస్టన్ 10 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది. ఒక 2 బౌండరీలు ఉన్నాయి తన ఇన్నింగ్స్లో. సో టోటల్గా 244 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది ఇంగ్లాండ్. ఇక ఆస్ట్రేలియా నుంచి అన్నబెల్ సదర్లాండ్ 3 వికెట్లు తీసుకోగా, యాష్లీ గార్డ్నర్, సోఫీ మోలినిట్జ్ తలా 2 వికెట్లు తీసుకున్నారు. అండ్ అలానా కింగ్ 1 వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. ఒక రన్అట్ రూపంలో వికెట్ కోల్పోవడం జరిగింది. 3+2 5+2 7 8 9. ఓకే. అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన
ఆస్ట్రేలియాకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లారెన్ బెల్ లిచ్ఫీల్డ్ని అవుట్ చేసింది. స్కోర్ 2 రన్స్ ఉన్నప్పుడు తను 1 రన్కి అవుట్ అయింది. ఆ తర్వాత 21 దగ్గర అంటే 21 స్కోర్ ఉన్నప్పుడు 6 రన్స్ వేసి జార్జియా వరల్డ్ అవుట్ అయింది. అవుట్ అయిన తర్వాత కొంత పార్ట్నర్షిప్ వెళ్తుంది అనుకుంటున్న టైంలో పెర్రీ కూడా 13 రన్స్ వేసి అవుట్ అయింది. అయితే 68 స్కోర్ ఉన్నప్పుడు బెత్మోని మంచిగా ఆడుతూ అవుట్ అయింది. మన 20 రన్స్ వేసి అవుట్ అయింది. అయితే ఈ మ్యాచ్లో మన అలీసా హీలీ లేదు, ఎందుకంటే చెప్పడం మర్చిపోయాను మార్నింగ్ వీడియోలో అప్డేట్ చేసేటప్పుడు. అలీసా హీలీకి కాఫ్ ఇంజరీ ఉండడం వల్ల తను అందుబాటులో లేకపోయింది. దానివల్ల టాలియా మెగ్రాత్ కెప్టెన్సీ చేయవలసి వచ్చింది. సో చక్కగా తీర్చిదిద్దింది ఆస్ట్రేలియా అని చెప్పుకోవచ్చు. అండ్ ఇకపోతే 68 for 4 ఉన్న టైంలో అన్నబెల్ సదర్లాండ్ అండ్ యాష్లీ గార్డ్నర్ జాగ్రత్త పడి ఫస్ట్లో కొంచెం నెమ్మదిగా ఆడి స్టడీ పార్ట్నర్షిప్ చేశారు. వీల్ చిక్కినప్పుడల్లా బౌండరీస్తో కట్టడి చేస్తూ వచ్చారు, బౌండరీస్తో సాధిస్తూ వచ్చారు. రన్ రేట్ చెక్లోనే పెట్టుకున్నారు. సో ఈ క్రమంలో యాష్లీ గార్డ్నర్ హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్న తర్వాత యాష్లీ గార్డ్నర్ కంటే ముందే అన్నబెల్ సదర్లాండ్ ఈ ఓడిఐ వరల్డ్ కప్ 2025లో ఫస్ట్ హాఫ్ సెంచరీని నమోదు చేసుకుంది. అయితే వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ కొనసాగుతూనే వచ్చింది. కొన్ని అడపదడప క్యాచెస్ కూడా డ్రాప్ చేశారు ఇంగ్లాండ్ వాళ్ళు. సో చూస్తే మంచి పార్ట్నర్షిప్ అయితే వెళ్ళింది. సత్ఫలితంగా యాష్లీ గార్డ్నర్ కూడా ఈ వరల్డ్ కప్లో తన సెకండ్ సెంచరీని అయితే నమోదు చేసుకుంది. 70 బాల్స్లోనే నమోదు చేసుకుంది. 73 బాల్స్లో 104 నాట్అవుట్తో ఉండగా అన్నబెల్ సదర్లాండ్ జస్ట్ 2 రన్స్ మిస్ చేసుకుంది. 98 రన్స్తో నాట్అవుట్గా ఉండాల్సి వచ్చింది. 9 4s అండ్ 1 6 అయితే ఉంది అన్నబెల్ సదర్లాండ్ ఇన్నింగ్స్లో. యాష్లీ గార్డ్నర్ ఇన్నింగ్స్లో 16 4s అయితే ఉన్నాయి. సో 100ని కూడా తనదైన స్టైల్లో కంప్లీట్ చేసుకుంది యాష్లీ గార్డ్నర్. సో టోటల్గా 180 పార్ట్నర్షిప్ అయితే చేశారు. ఇద్దరు కూడా అన్బీటెన్గా ఉండి మ్యాచ్ని దగ్గరుండి గెలిపించారనే చెప్పుకోవచ్చు. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్, నో సర్ప్రైజ్, యాష్లీ గార్డ్నర్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. విత్ ద బాల్ 2 wickets, విత్ ద బ్యాట్ 100. ఇంతకు మించింది ఏం కావాలి? ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నటువంటి యాష్లీ గార్డ్నర్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఇక ఇంగ్లాండ్ వైపు నుంచి లిండ్సీ స్మిత్ 2 వికెట్లు తీసుకోగా లారెన్ బెల్ అదేవిధంగా సోఫీ ఎక్లెస్టన్ ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.